నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు. గుడివాడ నియోజకవర్గంలోని పలు కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలో విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి వెళ్లేందుకు కళాశాల యాజమాన్యాలు అనుమతినిచ్చారు. పరీక్ష సమయం ప్రారంభానికి అరగంట ముందుగానే విద్యాశాఖ అధికారులు ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ ఎస్కాట్ పరీక్ష కేంద్రాల నుంచి తరలించారు. గుడివాడలోని కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల పరీక్షా కేంద్రానికి విద్యార్థులు సమయానికి చేరుకోవడానికి రైల్వే గేట్ ఆటంకంగా మారిందని అన్నారు. గేటు వద్ద ట్రాఫిక్ రద్దీతో పలువురు విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకొని పోయారు. రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ లో చిక్కుకున్న పలువురు విద్యార్థులు పరుగున పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఎగ్జామ్ కాదు మీరు ఎగ్జామ్ కన్నా అమ్మా లోపలికి వెళ్ళు. మీరు వెళ్ళిపోవాలండి, మీరు వెళ్ళిపోవాలి సార్, మీరు వెళ్ళిపోండి. అది వాడికి వెళ్ళి అడిగి తీసుకొని బాబు డ్రైవర్ అదే అక్కడ నుంచి గేట్ తీయడం మేఘాలు బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అడ్డు మేఘాలు వెళ్ళిపోవాలి తప్ప బయటకు వెళ్ళిపోవాలి. పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా మూగా చెవిటి వాడని గుడివాడి బాపూజీ నగర్ కు చెందిన నిడల చిన్నారి మహమ్మద్ రసూల్ కు ఎన్ఆర్ఐ వీర్నాల బాలాజీ దాతృత్వం కోసం సమకూర్చిన 55,000 నిల్వ చేసే వినికిడి యంత్రాన్ని చిన్నారికి ఎమ్మెల్యే అందజేశారు. దాసనికులు సీఎం చంద్రబాబు గారి ఆలోచనలో నుంచి P4 ఉద్భవించిందన్నారు. సంపద కలిగిన కుటుంబాలు అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఉన్నత కుటుంబాల వారంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలు అందుకుంటున్న దాతలను ఎమ్మెల్యే రాము అభినందించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం మచిలీపట్నంలో శంకుస్థాపన కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉంది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందరూ కలిసి గొప్పగా నిర్మించుకున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌడ, కార్పొరేషన్ చైర్మన్ వీరంగి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు అర్లగడ్ల వెంకటేశ్వరరావు, బోడ ప్రసాద్ వర్మ, వర్ల కుమార్, రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ పంచవర్తి అనురాధ,
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే ఏపీడబ్ల్యూఎస్పీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వైద్యవాస్, మాజీ ఎమ్మెల్సీ వైసీపీ రాజేంద్ర ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తెలుగు మహిళా, తెలుగు యువత పాల్గొన్నారు. సార్ మన నాయకులు కూడా రండి, రాముగారు రండి, ప్లీజ్ రాముగారు రండి, బాబు ఒక్క నిమిషం రాముగారు ఒక్క నిమిషం పక్క రండి. అందరూ కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కొంచెం పక్కన వాళ్ళందరూ చైర్స్ ఉన్నాయి, ఒకసారి అందరూ చైర్స్ పార్టీ ఆఫీసు వాళ్ళ శంకుస్థాపన చేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ విశేష నాయకులందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ నేను మాజీ శాసనమండలి సభ్యులు మనకందరికీ తెలిసిందే, వైసీపీ అంటే అబద్ధాల ఫ్యాక్టరీ, అబద్ధాల యూనివర్సిటీ. వాళ్ళకి దానిలో ఫస్ట్ ఇచ్చేదే ట్రైనింగ్, అబద్ధాలని ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దానికి మనకు దానికి సాక్ష్యం వెరీ సింపుల్. ఎదురుగుండా చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకుని ఫోటోలు పట్టుకుని కౌన్సిల్లోకి వచ్చారు. కౌన్సిల్లోకి వచ్చి మేము చెప్పులు వేసి రాలేదంట. అంటే ఎదురుగుండా కనపడే నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేసి బేసిక్గా అవసరం అయితే మేము రిజైన్ చేస్తాం, మీరు చూపించండి అంటే అనే టైపులో నడుస్తూ ఉంటుంది. ఇంత దారుణంగా చెప్పే వాళ్ళ నుంచి ఇంక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది. ఏదన్నా సరే వేసుకొచ్చారు, తెలియక గుర్తులేక మర్చిపోయి వేసుకొచ్చాము, సరే లెంపలు వేసుకుని తిరుపతి వెళ్ళి దేవుడి విగ్రహం దగ్గర మోకరెళ్ళి బేసిక్గా గుండు కొట్టించుకుని వచ్చేసి అట్లీస్ట్ పాపాలన్నా పోతాయి. దానికి కూడా అది కూడా చేయదు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందంటే ఈ క్రెడిబిలిటీ కూడా ఉన్న కొద్దిపాటి క్రెడిబిలిటీ ఏమన్నా మిగిలి ఉందంటే పూర్తిగా ఈ దెబ్బతో పోగొట్టేస్తుంది. అంటే వ్యవస్థల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, అన్ని రకాలుగాను పోగొట్టేసుకుని ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎంత అధపాతాలకు వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. చాలా దారుణంగా బిహేవ్ చేయడమే కాకుండా అసలు అంటే అందరికీ తెలిసిందే వెరీ క్లియర్గా. అంటే ఆంజనేయుడు చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్దా అని క్లియర్గా చెప్పారు. ఏమవుద్ది, ఇంకో చెయ్యి పెడతాం. శ్రీరాముడు తల తగ్గిపోతే ఏమన్నా అవుద్దా, దాంట్లో ఇంకో విగ్రహం పెడతాం. అంటే అంత సింపుల్గా విగ్రహాలని దేవుడి విగ్రహాలను కూడా అంత చులకనగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇప్పుడు ఏదో స్పెషల్గా మనకి వాళ్ళు భాషా భావాలు అన్నీ మారిపోతాయి అనుకుని మనం కూడా ఆశించడం కూడా రైట్ కాదు. ఆల్రెడీ ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఆల్రెడీ క్రెడిబిలిటీ పోయింది. 11 నుంచి 0కి వచ్చే టైం దగ్గరగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. అసలు పెద్దల సభలో ఉండాల్సిన వ్యక్తులు కాదండి, పెద్దల సభకి ఇట్లాంటి పరిమాణాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.